హలో బిజియస్ నేను వర్మ గారు. ఈరోజు మా హాస్టల్ పెట్టిన ఫుడ్ న్యూస్ వచ్చేయండి. సో ఫస్ట్కి అయితే రోటీ, ఈరోజు మండే కాబట్టి చికెన్ కర్రీ ఉంటుందన్నమాట. దాంతోపాటు పిస్తా ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఫ్లేవర్ మారిందనమాట, ఈ మధ్యన వెనిలా రావట్లేదు. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసేటప్పటికి ఫ్రైడ్ ఆనియన్స్ రైస్ అనమాట. మండే రైస్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది కొంచెం లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తాడు. అండ్ దాంతోపాటు వైట్ రైస్ అనమాట. ఈ మధ్యన మిమ్మల్ని వీడియోకి లైక్ చేయమని అనట్లేదు కదా అని చెప్పి బొత్తిగా వీడియోకి లైక్ చేయడమే మానేశారు. ముందైతే వీడియోకి లైక్ చేసేయండి. అండ్ దాంతోపాటు అయితే కొత్తిమీర రసం, రోజు కొత్తిమీర రసము, టమాటా రసము, ఏదో ఒక రసం ఉంటుందన్నమాట నైట్ టైము. ఇంకా ఈరోజు చికెన్ కర్రీ స్పెషల్ వచ్చేటప్పటికైతే కనుక గోంగూర చికెన్ అనమాట. సో పక్కా సౌత్ స్టైల్, ఇది సౌత్ మెస్కి వచ్చాను ఈరోజు. సో గోంగూర చికెన్, ఇది వరకు గోంగూర చికెన్ తినాలంటే బోర్ కొట్టేది, ఎందుకంటే గోంగూర కాడలు తప్ప గోంగూర అంటే ఏమి ఉండేది అనమాట కాదు, ఫ్లేవర్ కూడా ఏమి వచ్చేది కాదు. సో ఈ మధ్యన కొంచెం బాగానే ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇంకా రైతా. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేటప్పటికి రోటీ విత్ చికెన్ కర్రీ అన్నది టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది. ఈ రోజైతే ఇంకా ఈ ఆనియన్ రైస్ కూడా టేస్ట్ బాగుందన్నమాట, ఫ్రైడ్ ఆనియన్ రైస్ టేస్ట్. అండ్ ఇంకా దీంతో పాటు అయితే బటర్ మిల్క్ కూడా పెట్టాడు. బటర్ మిల్క్ రోజు నైట్ టైం అయితే బటర్ మిల్క్ ఉంటుంది, మార్నింగ్ టైం అయితే కనుక పెరుగుంటుంది అనమాట మా హాస్టల్లో. టమాటో రసం ప్లస్ చికెన్ కర్రీ కూడా బెస్ట్ కాంబినేషన్ కదా. సో ఇంకా ఈ రోజుకి అయితే ఏంటంటే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసేయండి.